మళ్లీ బారాసలోకి వెళ్తాననేది ముమ్మాటికి తప్పుడు ప్రచారమేనని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కొత్తగూడెం ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ అకౌంట్లోని 1400 కోట్ల రూపాయలను అమరవీరులకు పంచాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ తన మిత్రుడి సంస్థకు అక్రమంగా భవన అనుమతులు ఇచ్చారని, కాళేశ్వరం అవినీతి అనకుండా హరీష్ రావును బారాస ఇంకా ముందుంచుతోందని ఆరోపించారు. మహబూబ్ నగర్ ఇథనాల్ ఫ్యాక్టరీ బాధితులైన 90 మంది రైతులపై పెట్టిన కేసులను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని కవిత డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంపులను సురక్షితంగా నడపడం సాధ్యమేనని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల అసోసియేషన్ స్పష్టం చేసింది. మేడిగడ్డ వద్ద ప్రవాహాలు అనుకూలంగా ఉన్నందున రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని గణాంకాలతో వివరించింది. పంపుల నిర్వహణ, పునరుద్ధరణ కోసం ప్రభుత్వానికి ఉచితంగా స్వచ్ఛంద సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. సరైన ఆపరేటింగ్ పద్ధతులు పాటిస్తే ఎలాంటి ముప్పు లేదా ఆస్తి నష్టం జరగదని వారు ప్రభుత్వానికి సూచించారు. 2036 ఒలింపిక్ ఈవెంట్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ, హైదరాబాద్ నగరం సర్వసన్నద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన గచ్చిబౌలి వేదికగా గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలకు శ్రీకారం చుట్టారు. 82 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న ఈ ప్రపంచ స్థాయి వర్సిటీని 2028 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన 6 క్రీడాకారులకు 7.15 కోట్ల నగదు పురస్కారాలను అందజేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలి 2100 చదరపు కిలోమీటర్ల కోర్ అర్బన్ ఏరియాను పూర్తిగా కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో ప్రీమియర్ ఎనర్జీ సంస్థ నెలకొల్పిన 5.6 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ను మంత్రి డి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపల ఏర్పాటు చేయబోయే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కు తరలిస్తామని, 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని సీఎం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న వేలాది మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ఐహెచ్ఎఫ్ఎంఎస్ పోర్టల్ పాలసీలో అవసరమైన మార్పులు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వేలాది మంది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని స్టీల్, సిమెంట్ పరిశ్రమలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. పేదల ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని స్టీల్, సిమెంట్ ధరలను తగ్గించాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు పరిశ్రమల యాజమాన్యాలను కోరారు. సచివాలయంలో గురువారం వివిధ స్టీల్, సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులతో మంత్రులు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 5,00,100% సబ్సిడీతో పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోందని తెలిపారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మాణ పురోగతికి అనుగుణంగా ప్రతి సోమవారం నిధులను విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ విజ్ఞప్తిపై పరిశ్రమల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని, తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారని మంత్రులు వెల్లడించారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తేనే గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యం సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తిరుపతి వెళ్దామనుకున్నాడు. 2 సార్లు రైల్వే స్టేషన్కు వెళ్తే ట్రైన్స్ లేవని అక్కడి నుంచి పంపేశారు. బయటకు వచ్చి ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్న సమయంలో బస్టాండ్లో పార్కు చేసి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సు కనిపించింది. వెంటనే లోపలికి ఎక్కి టోల్ కిట్ ఉండడంతో బస్సు స్టార్ట్ చేశారు. బస్టాండ్ చుట్టూ రౌండ్ వేసిన అతడు ఆ తర్వాత సూర్యాపేట రూట్లో 21 కిలోమీటర్ల మేర బస్సు నడిపాడు. అయితే టోల్ ప్లాజా వద్ద జరిగిన ప్రమాదంతో అతడి వ్యవహారం బయటపడింది. ఈ విచిత్ర ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన వెంకన్న ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న అతడికి జనగామ బస్టాండ్ సమీపంలో పార్క్ చేసి ఉన్న TS 270-7231 నెంబర్ గల ఆర్టీసీ అద్దె బస్సు కనిపించింది. డ్రైవర్ సీట్లో కూర్చొని కాసేపు బస్సు నడుపుతున్నట్లు ప్రయత్నించారు. అదే సమయంలో బస్సులోని టూల్ బాక్స్ పై తాళం కనిపించడంతో వెంటనే బస్సును స్టార్ట్ చేశారు. ముందుగా బస్టాండ్ చుట్టూ ఒక రౌండ్ వేసి అనంతరం సూర్యాపేట వైపు బయలుదేరాడు. అర్ధరాత్రి సమయంలో సింగరాజుపల్లి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న వెంకన్న టోల్ గేట్ డివైడర్ను ఢీకొన్నాడు. అనంతరం బస్సును
బస్సును రివర్స్ చేసే ప్రయత్నంలో మరోసారి ప్రమాదానికి కారణమయ్యాడు. పలుసార్లు రివర్స్ చేయడానికి ప్రయత్నించినా సరిగా చేయకపోవడంతో టోల్ ప్లాజా సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే అతన్ని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో బస్సు దొంగిలించి ఉండొచ్చని భావించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకన్నను అదుపులోకి తీసుకుని విచారించగా జనగామ బస్టాండ్ నుంచి బస్సును తీసుకొచ్చినట్టు తేలింది. దాదాపు 21 కిలోమీటర్ల మేర బస్సు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో తెలంగాణలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు 2026 జూలై 9 నాటికి ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. దీంతో 2026 జూలై 9 నాటికి దేశమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. సాధారణంగా దేశమంతటా రుతుపవనాలు విస్తరించే తేదీ జూలై 8 కాగా ఈ ఏడాది ఒకరోజు ఆలస్యంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి. బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ వారం ప్రారంభంలో వరుసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు ప్రస్తుతం 2 రోజులుగా మళ్లీ పెరుగుతోంది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 380 రూపాయలు పెరగ్గా 22 క్యారెట్ల బంగారంపై 350 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్స్ బంగారంపై $5 తగ్గగా ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ $4,118 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,44,820 వద్దకు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,32,750 వద్ద కొనసాగుతోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతుండగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక విషయాలు వెల్లడించింది. రాబోయే 7 రోజుల పాటు ఆయా జిల్లాల్లో వర్షాలు దంచి కొడతాయని తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే వారం రోజుల పాటు వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఆకాశం సాధారణంగా మబ్బు పట్టి ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.